అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ 2024కు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. 2-3 రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల షెడ్యూల్ విడుదల అంటూ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక రాష్ట్రంలో 2022 నవంబర్లో విడుదల చేసినటువంటి 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ మరో 2-3 రోజుల్లో విడుదల చేసేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ అధిగమించిన పోలీస్ శాఖ ఇక 2-3 రోజుల్లో ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఈ రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి మరో 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఖాళీగా ఉన్నటువంటి మిగిలినటువంటి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో ఇక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది? 2022 నవంబర్ చివరి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 6100 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక దీనికి ఎంతమంది అప్లై చేశారు? మొత్తం 4,58,000 మంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఇక దీని యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష 2023 జనవరి చివరి వారంలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఫలితాలు అత్యంత వేగంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఇక ప్రిలిమ్స్లో అర్హత పొందిన వారి సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం 95,208 మంది ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం జరిగింది. ఇక గతంలో ప్రకటించిన దేహదారుఢ్య పరీక్షల తేదీలు మార్చి 13 నుండి 20వ తేదీ మధ్య దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని గతంలో హాల్ టికెట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకపోవడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ఈ పరీక్షలు నిర్వహించాలి అనుకున్నటువంటి సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండడంతో ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క పరీక్షలు వాయిదా పడడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఉండడంతో ఎన్నికల కోడ్ కారణంతో ఈ దేహదారుఢ్య పరీక్షలను నిలిపివేయడం జరిగింది. ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడడానికి కారణాలు చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్ హోంగార్డులకు 15%, ఏపీఎస్పీ హోంగార్డులకు 25% రిజర్వేషన్ ఇవ్వడం కారణంగా 6,100 ఉద్యోగాల్లో 1,100 ఉద్యోగాలు హోంగార్డులకే వస్తాయి. అయితే వీరిలో ప్రిలిమ్స్ పరీక్షకు 3,000 మంది హాజరు కాగా 400 మంది ఉత్తీర్ణులు కావడం జరిగింది. దీంతో తమకు కటాఫ్ మార్కులు తగ్గించాలని హోంగార్డులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ న్యాయపరమైన చిక్కులు ఏర్పడడం జరిగింది. ఇక కొత్తగా 20,000 ఉద్యోగాలు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 20,000 వరకు ఖాళీలు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 20,000 వరకు ఖాళీలు ఉన్నట్లుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం రిక్రూట్మెంట్ మధ్యలో ఉండిపోయినటువంటి నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఈ 6,100 ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కాగానే కొత్తగా 20,000 ఉద్యోగాలను ప్రకటించి ఆ ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.